అదేవిధంగా సీఎం గ్రాడ్యుయేషన్ కింద 1,00,000 మందిని గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ చేస్తామని వైస్ ఛాన్సలర్ గారు చెప్తున్నారు. ఆ వివరాలు కూడా తెలుసుకొని ప్రభుత్వం వైపు నుంచి అందించగలిగిన ఏమున్నా తప్పకుండా మేము అందిస్తాం. ప్రొఫెసర్ రామరెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన విషయాలు కూడా వారు నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా ఈ విషయాలన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటాం. నేను ఆ తర్వాత మా యోగితా రాణా గారికి నేను సూచన చేస్తున్నా, వైస్ ఛాన్సలర్ గారితో మీరు ప్రత్యేకంగా సమావేశమై ఇక్కడ వివిధ అంశాలు ఏమేమి ఉన్నాయి, ప్రభుత్వం వైపు నుంచి మనం చేయగలిగిన పరిష్కరించగలిగిన అంశాలు ఏమున్నాయో కూడా వాళ్ళ నుంచి ఒక నివేదిక తీసుకోండి. ఈ వేదిక మీద నుంచి ఇక్కడ ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న ఖాళీలు అన్నిటిని కూడా భర్తీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయండి. ఖాళీలు ఉంటే ఈ యూనివర్సిటీ ఉన్న ప్రయోజనం లేదు. మనం కాంక్రీట్ స్ట్రక్చర్స్ కోసం యూనివర్సిటీలు పెట్టడం లేదు. ఈ కాంక్రీట్ స్ట్రక్చర్స్ మధ్యలో విద్యార్థులు ఉపాధ్యాయులు ఉన్నప్పుడే వీటి ప్రయోజనం చేకూరుతుంది. నేను అది బలంగా విశ్వసిస్తా. నాట్ ఓన్లీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, అదర్ యూనివర్సిటీస్ కూడా వీటన్నిటిని వేకెన్సీలు ఫిలప్ చేయడానికి, అదేవిధంగా ప్రొఫెసర్ల వయసును కూడా నాకు పెంచాలన్న ఆలోచన ఉంది. ఇప్పుడు మరి 61 సంవత్సరాలు ఉన్నట్టుంది, దీన్ని 65 సంవత్సరాలకు 65కు చేయాలన్న 60 ఉందా, 60 సంవత్సరాలు ఉంది. ప్రొఫెసర్ల వయసును కూడా 65 సంవత్సరాలకు పెంచాలన్న ఆలోచన నాకు ఉన్నది. తప్పకుండా వాళ్ళ అనుభవాన్ని యూనివర్సిటీలలో మేము వినియోగించుకుంటాం. అన్ని రకాలుగా ఈ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసి సమాజానికి మార్గదర్శకులను తయారు చేసే వేదికలుగా ఇవి ఉండాలి. ఇక్కడ నుంచి మంచి నాయకులు రావాలి. ఒకప్పుడు ఈ దేశాన్ని పరిపాలించగలిగిన చట్టాలు చేసిన వాళ్ళు మన ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల నుంచి వచ్చిండ్రు. సమాజంలో ఉన్న సమస్యల మీద పోరాటం చేసిన వాళ్ళు వచ్చిండ్రు. ఉస్మానియా యూనివర్సిటీని పివి నరసింహారావు గారు, జయపాల్ రెడ్డి గారు ఎట్లొచ్చిండ్రో గద్దర్ కూడా అక్కడి నుంచే వచ్చిండు. అంటే ఈ సమాజంలో ఎప్పుడు ఏ అవసరం ఉందో అలాంటి విద్యార్థులను, ఉద్యమకారులను ఈ యూనివర్సిటీలు ఉత్పత్తి చేసినాయి. రేపు భవిష్యత్తులో కూడా అలాంటి పరిస్థితులు, అలాంటి విద్యార్థులు ఈ యూనివర్సిటీల నుంచి రావాలని నేను బలంగా కోరుకుంటున్నా. ఈ యూనివర్సిటీల నుంచి చైతన్యంతో వస్తేనే ఆటుపోట్లకు తట్టుకొని నిలబడతారు.